నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు నుంచి నెల్లూరు జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీకి జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల్లో గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ట్రాఫిక్ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను. 15 మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోయినట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాకు సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంది